పవర్ లేదు, అయినప్పటికీ నెమ్మదిగానే ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనము పరిశుద్ధ గ్రంథాన్ని నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనము ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. అయితే చదవండి. ఇది అలా కాదండి, అలా కాదు. సంబడి షుడ్ రీడ్ ఆన్ ద మైక్తో చదవాలి. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టున్న ఒకని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదోషణలు చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేచి నడుమని చెప్పుడు సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలని చెప్పి ఆయన పక్షవాయువును చూచి, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచరి. థ్యాంక్ యూ. విన్నారు కదండి. ఈ సందర్భం మనం గమనిస్తే యేసు ప్రభు తిరిగి ఆయన పట్టణం ఏంటి? యేసు ప్రభు పుట్టింది నజరేతులో, కానీ సువార్త ప్రారంభము, సువార్తకు బేస్ కేంద్రంగా కపెర్నహూమును చేసుకున్నాడు ప్రభు. కపెర్నహూమ్ అన్నాడు ఒకసారి. అంటే చాలా అద్భుతాలు చేశాడు కపెర్నహూములో. సో ఈ కపెర్నహూము ఆయన పట్టణము అని పేరుగాంచింది. ఈ కపెర్నహూముకున్న ప్రత్యేకతలు ఏంటంటే, అది ఒకవేళ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లాంటిది. మనకి ఇంతకుముందు ఏలూరు, ఇప్పుడు భీమవరం. ఎవరెవరు ఉంటారు భీమవరంలో? మన డిస్టిక్ వెస్ట్ గోదావరికి హెడ్ క్వార్టర్స్ భీమవరం. దీంట్లో ఎవరుంటారు? కలెక్టర్ ఉంటాడు, తర్వాత పోలీస్ ఆఫీసర్ ఎస్పీ ఉంటాడు, తర్వాత కమర్షియల్ ఆఫీస్ ఉంటుంది కదండి, ట్యాక్స్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ ఉంటుంది. ఇలాగా ముఖ్యమైన ఆఫీసెస్ అన్నీ అదే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. అలాంటి కపెర్నహూమ్ అనమాట. సో ఆయన పరిచర్యకు అది బాగా కేంద్ర బిందువుగా ఉంది. తరచూ అక్కడికి వెళ్తూ ఉండేవారు ప్రభు, రైట్. అలాగే ఇప్పుడు సముద్రము దాటి, ఏ సముద్రం దాటి? గత వారం మనం చూసాం. ఏ సముద్రం అండి? ఏ సముద్రము? గెన్నాసరేతు సముద్రం. ఆ గెన్నాసరేతు సముద్రం దాటి, ఆ సముద్రము ఒక రాత్రిలో ప్రయాణం చేశారు. అక్కడ ఒక వ్యక్తిని బాగు చేశారు. మళ్ళీ వెంటనే ప్రయాణం చేసి ఆయన యువతలకు వచ్చేశారు. అంతే. సముద్రం దాటి వెళ్ళి ఒక్క వ్యక్తిని బాగు చేసి, దయ్యం పట్టిన ఒక్క వ్యక్తిని బాగు చేసి, అంటే ఒక్క వ్యక్తి అంటే వ్యక్తి ఒక్కడే, బోల్డ్ అని దయ్యాలు, వేల కొలది దయ్యాలు, అలాంటి దయ్యాలు ఒక వ్యక్తిని పట్టుకుంటే అతన్ని బాగు చేసి అతన్ని అక్కడే ఉంచి, నీవు దేవుడు చేసిన కార్యాల గురించి నీ ఇంటి వారికి సాక్షివై ఉండని చెప్పి ఆయన తిరిగి సముద్ర ప్రయాణం చేసి యువతలకు వచ్చేసి గలిలయ ప్రాంతం వెళ్ళారు. కపెర్నహూమునకు వెళ్ళారు. ఈ కపెర్నహూము ఏ ప్రాంతం అంట? ఆయన పట్టణం. నాకు ఆయన పట్టణం అనగానే కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని, ఇక్కడ మనం కొన్ని పాయింట్స్గా డివైడ్ చేస్తే తన పట్టణం గురించి కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు ఆలోచించాలని కోరుతున్నా. సో మీరు కొద్ది నిమిషాలు, రైట్. ఆయన పెరిగిన పట్టణము. అయితే ఈ పెరిగిన పట్టణంలో అద్భుతాలు ఎన్నో చేశాడండి ప్రభు. చాలా అద్భుతాలు కపెర్నహూములో చాలా అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ కపెర్నహూము ఇప్పుడు అద్భుతాలు ఎక్కువ జరిగినాయి అనుకోండి, ప్రజలు ఎలా ఉండాలి? ఆ పట్టణంలో ప్రజలు ఎలా ఉండాలండి? సంతోషంగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, దేవుడు ఏం చెప్పాడో వాటికి లోబడి ఉండాలి కదండి. ఇంకా దేవుని ప్రేమించాలి కదా. కానీ ఈ కపెర్నహూము విషయంలో అలా జరగలేదు. మీరు ఒకసారి నాతో పాటు 11వ అధ్యాయము, ఏది మత్తయి సువార్తే 11వ అధ్యాయము 23-24 వచనాలు చదివితే, ఆల్రెడీ పైన కొంతమందిని తిడుతూ లేదా కోప్పడుతూ 23వ వచనం 11వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం, కపెర్నహూమా
ఆకాశం మట్టుకు హెచ్చింపబడిన దానా. ఇది చాలా ఉన్నతమైన పట్టణం అని చెప్పొచ్చు. ఏమంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, లేకపోతే అక్కడ రోమన్ గవర్నమెంట్ ఉండేది, చాలా ఉన్నతమైందే. కానీ అక్కడ ఏమంటున్నాడు ఆయన, కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడిన దానా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. ఏంటంట, అంత పైగా హెచ్చించబడ్డావు, కానీ ఏమవుతావు నువ్వు? ఏమండి, హెచ్చించబడటం దేవునికి ఇష్టం ఉండదా? హెచ్చించబడటం దేవునికి ఇష్టం ఉండదా? హెచ్చించబడటం దేవునికి ఇష్టమే. కానీ ఏం చేస్తుందో చూద్దాం. చూడండి, నువ్వు పాతాళం వరకు దిగిపోయేదవు. ఎందుకనంటే నీవు నీలో చేయబడిన అద్భుతములో ఏంటంటే ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభు. ఎందుకని? ఆయన పట్టణం అది. తరచు ఒకవేళ ఎటు తిరిగినా అక్కడికి వచ్చేవాడు ప్రభు. ఎటు తిరిగినా అక్కడికి వచ్చాడని తెలిస్తే అనేక మంది వచ్చేసేవారు. ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఈ సందర్భాలు కూడా మనం చూస్తాం. కనుక ఎన్నో అద్భుతాలు ఆయన అన్నాడు కదా, నీలో చేయబడిన అద్భుతాలు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. సొదొమ సంగతి ఏంటండి? సొదొమ గొమొర్రాల సంగతి ఏంటి? వాళ్ళు ఏం చేశారట? వాళ్ళు భయంకరమైన పాపులు. ఎలాంటి పాపులు అంటే నేటి దినాల్లో ఉన్నట్టుగా ఏమండి, పురుషులు పెళ్లి చేసుకుంటారట, స్త్రీలు పెళ్లి చేసుకుంటారట. దానికి గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేసిందట. ఇప్పుడు అదే జరుగుతుంది చాలా దేశాల్లో. ఏమండి, అందుకని అమెరికాలో అట్లాంటి ప్రభుత్వం లేదని మిగతా వారందరూ ఫైట్ చేస్తున్నారు. మాకు ఇదేంటండి అలా చూస్తారేంటి? నిజమే, ఇప్పుడు ఉన్న ట్రంప్ ప్రభుత్వము అట్లాంటివన్నీ నిరుత్సాహపరిచింది. కుదరదు, పెళ్లి చేసుకోవాలంటే పురుషుడు స్త్రీనే పెళ్లి చేసుకోవాలి, పురుషులు పెళ్లి చేసుకోకూడదు, స్త్రీలు పెళ్లి చేసుకోకూడదు అని వాటన్నిటిని ఆపేసినందుకు అందరూ విధిగా చర్చికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, స్కూళ్ళలో కూడా బైబిల్ పరిచయం చేయాలి. ఇలాంటి పెట్టినందుకు ఆ ప్రభుత్వం దిగిపోవాలి అని అంటున్నారు అనమాట. రైట్. సో ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఏమండి ఇక్కడ ఈ కపెర్నహూము సంగతి ఏంటంటే, ఈ కపెర్నహూము సంగతి వీళ్ళు ఏంటంటే ఆకాశం వరకు ఎత్తబడింది, కానీ పాతాళం వరకు దిగిపోతుంది. ఎందుకంటే నీలో చేయబడిన అద్భుతాలు సొదొమ గొమొర్రాలో చేస్తే, సొదొమ గొమొర్రాల పాపం అది ప్రభువు చూసి ఏం చేశాడో తెలుసా అండి? అగ్ని గంధకాలతోటి. మీరు గమనించండి, ఒక హెచ్చరిక లేకుండగా, వారిని ఏ విధమైన మొదటి హెచ్చరిక ఏమి లేకుండగా ఒక్కసారిగా అగ్ని గంధకాలతోటి నాశనం చేసేసాడు. ఇప్పటికీ ఆ పట్టణాలు ఎందుకు పనికి రాకుండగా, ఏమండి, అంత ఏంటది ఫాస్ఫరస్ ఏంటది అక్కడ ఏమి పండవిక, ఏ చెట్లు రావు. అది ఎలా ఉంటుందంటే, మీరు కొన్ని రాళ్ళు చూసారు కదా, చెట్లను కట్టేసిన రాళ్ళు అంటారు చూసారా, అలాగ ఉంటుంది ఆ ప్రాంతం అంతా. ఎందుకని? ప్రభు ఆకాశాన్నించి అగ్ని గంధకాలు పంపి నాశనం చేసేసాడు. ఇవి మనకి ఎగ్జాంపుల్గా ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, ఇదిగో మీలో జరిగించిన అద్భుతాలు ఆ సొదొమ గొమొర్రాలో చేస్తుంటే ఇప్పటికీ నిలిచి ఉండేవి. అంటే అప్పుడు ఆయన చేసిన పనిని జ్ఞాపకం చేసుకుంటూ మీలో అన్ని అద్భుతాలు చేస్తున్నాను, కానీ మీరేం చేస్తున్నారు? గమనించట్లేదు, అద్భుతాలు గమనించట్లేదు. వస్తున్నారు, స్వస్థత పొందుతున్నారు, మీ కోరికలు తీరుతున్నాయి, వెళ్ళిపోతున్నారు, అంతే. మళ్ళీ కనిపించట్లేదు. ఇక్కడ ఆయన ఎందుకంటే మీలో జరిగించిన అద్భుతాలు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. ఇంకా విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్తున్నాను. విమర్శ దినం అంటూ ఒకటి ఉందండి. ఏంటంట? విమర్శ దినం ఉంది. ఏ దినం అది? అందరూ విమర్శించబడతారు. ధవల సింహాసనము, అత్యున్నత సింహాసనం ముందు ప్రతి మనిషి నిలవాలండి. ప్రతి మనిషి నిలిచినప్పుడు వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తున్నప్పుడు, వారి హృదయాల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఏమండి, ఆయన డీల్ చేస్తున్నప్పుడు, ఆ విమర్శ దినము ఒక్కొక్కరిని పిలిచి అడుగుతున్నప్పుడు, ఏంటి నీ సంగతి ఏంటి, నీ ప్రవర్తన ఏంటి అన్నీ అడుగుతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారట? ఆయన ముందు తల వంచాల్సిందే. ఇంక చెప్పుకోవడానికి ఏమి ఉండదు. అవును, మేము దౌర్భాగ్యులమే, ఏమాత్రం నేను లెక్క చేయలేదు, ఎన్నో అద్భుతాలు నేను చూసాం, కానీ మేము మిమ్మల్ని పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశాము, కనుక మమ్మల్ని క్షమించండి అనే పరిస్థితికి ఈ కపెర్నహూము వచ్చేస్తుంది. ఆకాశం అంతవరకు హెచ్చించబడ్డావు, కానీ పాతాళం దిగిపోతావు. కారణం ఏంటంటే దేవుడు జరిగించిన అద్భుతాల గురించి నువ్వు గమనించట్లేదు. ఏమండి, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొక మాట ప్రభు బాధతో చెప్పిన మాట
ఏంటి అంటే 4 సువార్తలు ఉన్న మాట ఏంటంట ఒక ప్రవక్త లేకపోతే ఒక సేవకుడు, ఒక సేవకుడు ఒక ప్రవక్త కానీ తన సొంత, మీరు ఏదో ఒకటి మత్తయి సువార్త 13:57 ఎవరైనా, లేకపోతే ఎవరు తీస్తే మార్కు 6:4 కానీ, లేకపోతే లూకా 4:24 కానీ, లేకపోతే యోహాను 4:14 ఏదో ఒకటి మీకు దొరుకుతా చదవండి. అయితే యేసు ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాడు. ప్రవక్త ఎక్కడ ఘనహీనుడంట? తన ఇంటిలోను, తన ఊరిలోను, తన దేశంలోను ఎవరు పట్టించుకోరట. బయట ఎక్కడ కూడా మాత్రం చాలా ఘనపరచబడతాడట. కనుక ప్రభువు పట్టణం అని అంచబడిన కపెర్నహూము గురించి కూడా ఆయన అంటున్నాడు అదే మీలో ఇన్ని అద్భుతాలు జరిగినాయి, కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇంకా పైకి వెళ్తే వాళ్ళు అంటారు, అరే ఈయన మన యోసేపు గారు కొడుకు కదా, ఆ వడ్లవాని కుమారుడే కదా, వీళ్ళ చెల్లుళ్ళు తమ్ముళ్ళు మనతోటే ఉన్నారు కదా, ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది పాండిత్యం? వారి అవిశ్వాసమును బట్టి దేవుడు అద్భుతాలు చేయలేకపోయాడట అక్కడ. అయినప్పటికీ జరిగించాడు, ఎన్నో అద్భుతాలు చేస్తే వాళ్ళు అద్భుతాలు తీసుకుని భుజానేసుకు వెళ్ళిపోయారు, కానీ ఆయన్ని సేవించలేదటండి. కనుక ఈరోజు నేను అంటాను, నా మట్టుకు మనందరము ఆయన ద్వారా అద్భుతాలు పొందిన వాళ్ళమేనా? ఖచ్చితంగా నా మట్టుకు హృదయపూర్వకంగా ఎన్నో మేళ్ళు పొందిన వాళ్ళు. కానీ ఏం చేయాలంటే మనము ఆయన పట్ల కృతజ్ఞులమా, ఆయన స్తుతించడానికి, లేకపోతే పరిశుద్ధుల సమూహంతో కలిసి ప్రభుని ఘనపరచడానికి ఏమాత్రం వెనకాడకూడదండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే కపెర్నహూము ప్రజల్లాగా ఓకే ఎంజాయ్ చేస్తున్నాము, ప్రభు చేసిన మేలు అనుభవిస్తున్నాము, కానీ కపెర్నహూము లాగా దేవుని పట్ల నమ్మకంగా కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాం. కనుక అంటే మన ప్రాధాన్యతలో చాలా లోపం వచ్చిందని ఇక్కడ ప్రభు బాధ. ప్రాధాన్యతలు అంటే నిజంగా మనసుంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనము ఏదైనా చేయాలనుకున్నాం, ఎలా చేసేస్తాం? డిసైడ్ అయిపోయాం, హృదయంలో డిసైడ్ అయిపోయాం, ఏం చేస్తాం? అస్సలు సమస్య లేదు, ప్రపంచం తలకిందులేని చేసేస్తాం కదండి. ప్రభు అంటాడు, అలాంటి మనసు నాకు ఇస్తావా? అందుకే కదా మనం గత వారం నేర్చుకున్నాం, హూ ఆఫర్స్ గాడ్స్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఆఫర్డ్ హిమ్ నో ప్లేస్. ఎవరైతే దేవునికి 2వ స్థానం ఇస్తారో వాళ్ళు ఏ స్థానం ఇవ్వనట్టే. ఇక్కడ కపెర్నహూము ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవునికి ఏ స్థానం ఇస్తున్నారట? ప్రథమ స్థానం ఇవ్వటలేదు. ఏమైనప్పటికీ ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ దేవునికి వారు ప్రథమ స్థానం ఇవ్వట్లేదు. కనుక అయ్యో కపెర్నహూమా, నీ సంగతి ఏంటి? నీకంటే సొదొమ పరిస్థితి బెటరు, సొదొమ గొమొర్రాల పరిస్థితి బెటరు, నువ్వు కృతజ్ఞతగా లేవు దేవుని పట్ల అని అంటున్నారు. సో ఎందుకు నేను మాట అంటే ప్రవక్త తన ఇంటలోను, తన ఊరిలోను, తన దేశంలో తప్ప మరెక్కడ ఘనహీనుడు కాదంట. ఈ మాట 4 సువార్తలు ఉన్నందుకు నేను భయపడుతున్నా. మనం చాలాసార్లు మనకు అందుబాటులో ఉన్న సేవకుల విషయంలో మనోడే కదా అనుకుంటాం. యేసుప్రభుని అలాగా అనుకున్నారు. కానీ దేవుని సేవకుడు అని గుర్తించి, అమ్మో దేవునికి ఇవ్వాల్సిన రెవరెన్స్, ఆ దేవుని సన్నిధిని మనం ప్రేమిస్తే మనవాడే కదా, మన పాస్ వెళ్దాంలే, పర్లేదులే, ఇలాగ అనుకోవడం విషయంలో ఆయన 4 సువార్తలు చెప్పించాడు. బ్రదర్స్, సేవకులారా, లేకపోతే ప్రవక్తలారా, బోధకులారా, మీరు ఎక్కడ నిరుత్సాహపడకండి. ఎక్కడ మీరు ఘనహీనులు సొంత ఇంట, సొంత ఊరిలో, సొంత దేశంలో ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోరు. కనుక సేవకులు ఏం చేయాలంట? పట్టించుకోక్కర్లేదు. వీళ్ళు మమ్మల్ని ఎప్పటికీ వాక్యం చెప్తుంది, పట్టించుకోనక్కర్లేదు. రైట్, ఈ మాట గమనిస్తాం. మనం ముందుకు వెళ్ళిపోదాం. రైట్, తన పట్టణంలో ప్రవేశించగా ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టిన ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. ఏం చేశారట? పక్షవాయుతో మంచం పట్టేసిన వ్యక్తిని యేసు ప్రభు పలానా దిక్కున ఉన్నాడని తెలిసి ఆ ఇంటికి తీసుకొచ్చారట. బహుశా అది ఇల్లు నేను అనుకుంటాను, ఆయన ఇల్లే అనుకుంటాను. ఇంటిలో, తన పట్టణము ఇంటిలో అని ఉంది. బహుశా ఆయన ఊరే కాబట్టి ఆయన ఆఫీసో లేకపోతే ఆయన ఇల్లో ఏదో కావచ్చు, ఆయన ఇంట్లోకి తీసుకొస్తే అక్కడ ఎవరున్నారు? ఇదే మాటలు ఇదే భాగము మత్తయి సువార్తలో ఉంది కదా, మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు, లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 26 వరకు సేమ్ సిచ్యుయేషను. కానీ ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే మత్తయి గారు యేసు ప్రభు ఇంట్లోకి తీసుకొచ్చేసారు మంచంతో అని ఉంది. కానీ మిగతా అసలు యాక్చువల్ జరిగింది ఏంటంటే అది ఒక పెంకుటిల్లు.
ఈ పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఆ నలుగురు మనుషుల గురించి మరొక 5 నిమిషాలు కేటాయించాలని అనుకుంటున్నా. ఏమంటే నలుగురు మనుషులు, ఆ ఊరిలో పక్షవాయువు కలిగిన వాడు ఉన్నాడు. అతనికి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. కనుక వాడు ఎప్పటికీ లేవలేకపోతున్నాడు. పెద్ద వయసు కలిగిన వాడు కాకపోవచ్చు, యంగే. కానీ ఈ రోజులు చూస్తున్నాం కదా, యంగోళ్ళు కూడా మనం రోడ్డు అంటే వెళ్తుంటే కర్ర పట్టుకుని నడుస్తూ కాలు ఈడ్చుకుని నడుస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు, కొలెస్ట్రాలో లేకపోతే స్ట్రోకో ఏదో వచ్చి యవ్వన కాలంలోనే వాళ్ళు ఒక చెయ్యి పని ఇలా ఉన్నారు. బహుశా ఆ పక్షవాయు కలిగిన వ్యక్తికి నలుగురు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు అనుంటారు, లేకపోతే వీడు అన్నాడో, అరే నిన్ను అక్కడ తీసుకెళ్తాం, యేసుప్రభు వచ్చాడట, ఆయన ఊర్లోనే ఉన్నాడు కదా అంటారు కదా. ఒక్కోసారి నాయకులు సొంత ఊరు వచ్చారనుకోండి, ఇప్పుడు జగన్ ఉంటాడు, ఆయన ఊర్లోనే ఉన్నాడు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఊర్లోనే ఉన్నాడు అంటారు. చంద్రబాబు గారు ఆయన ఊర్లోనే ఉన్నాడు అంటారు. అలాగే యేసుప్రభు ఊర్లోనే ఉన్నాడు. ఏ ఊరది? కపెర్నహూం. ఆయన ఊర్లోనే ఉన్నాడురా. ఏదోలా ఒక్కసారి నేను తీసుకెళ్ళి ఆయన ముందు పడేస్తే నువ్వు సెటిల్ అయిపోతావు అంటే అంటాడు, బాబోయ్ నన్ను వద్దురా, నేను పాపిని, చాలా బలహీనుడిని, పనికిమాలి, ఎందుకు వచ్చింది అనుకున్నా, నీకు పక్షవాతం నాకు తెలుసు, అంత దౌర్భాగ్యుడిని, నేను ఆయన చూడటానికి యోగ్యుని, వద్దురా అంటాడు. లేదు మరేం పర్లేదు, ఆయన చాలా మంచివాడురా, నేను క్షమిస్తాడు. ఇలాగ అనుకుని వాళ్ళు తీసుకొచ్చారు. ఆ నలుగురు తీసుకొచ్చేటప్పటికి ఇల్లంతా కిటకిటలాడుతుంది. ఏమంటే మనకులాగా ప్యాక్ అయిపోయింది. అసలు మనిషి వెళ్ళటానికి చోటే లేదు. మళ్ళీ అక్కడ ఎవరున్నారు తెలుసా? పెద్దోళ్ళు. పక్కన అంటానికి ఛాన్స్ లేదు. ఏమంటే ఎవరున్నారు? ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ఏమంటే పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మందిరాల్లో తెల్ల బట్టలు వేసుకుని ఫ్రంట్ లైన్లో కూర్చుంటారు. వీళ్ళు వెళ్తుంటే అందరూ వంగొంగి నమస్కారాలు చేయాలి. పెద్ద బిషప్లు వాళ్ళందరూ కూర్చున్నారు. మిగతా మనకు లాంటి వాళ్ళు కూర్చున్నారు. కనుక ఫుల్ ప్యాక్ అయిపోయింది. వీళ్ళు నలుగురు వచ్చేటప్పటికి ఎక్కడ చూడలేదు. ఆడు అన్నాడు, వద్దురా వెళ్ళిపోదాంరా, నేను ఆయన చూడలేనురా, పాపినరా, వెళ్ళిపోదాం అంటే, వద్దు, వచ్చాము కాబట్టి ఏదోలాగా ఆయన ముందు నేను పడేస్తాం. ఎలా పడేస్తారా? లోపలికి వెళ్తా ఛాన్స్ లేదు అంటే వాళ్ళు ఏం చేశారంట, ఇల్లు ఎక్కేశారు. అది పెంకుటిల్లు. ఇల్లు ఎక్కేసి ఊరుకుంటారండి. ఇల్లు ఎక్కడం కాదు, మిగతా 2 సువార్తలు మార్కు లోకాలు ఉన్నట్టు ఇల్లెక్కి పెంకులు పక్క చేసి మంచంతో దింపేశారట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ ఇంటి ఆయన ఏం చేస్తాడండి? ఏమండి, మన ఇంట్లో యేసుప్రభు ఉన్నాడో మనదొక పెంకుటిల్లు, లేకపోతే ఇలాంటి రేకిళ్ళు కోసేస్తున్నారు. కర్రామని కోసేస్తుంటే ఇంటి ఆయనకి ఎలా ఉంటుంది? ఊరే మీ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటారా? కానీ సామాన్యుల విషయంలో దేవుడు అద్భుతాలు జరిగించాడండి. వీళ్ళు నమ్మరు. ఎవరు? ఫ్రంట్ లైన్లో ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు కాదు, ఫ్రంట్ లైన్లో అక్కడ ఉండేవారు. వైట్ డ్రెస్సులు వేసుకొని, అంగీలు వేసుకొని, అస్సలు ఆ వైట్ అంటే వైటే, ఎవరు ఉతకలేనంత వైట్ మెయింటైన్ చేసేవారు. చాలా హుందాగా వెళ్ళేవారు. మేము స్క్రైబ్స్ శాస్త్రులము, మేము పరిశీలన, మెళ్ళలో ఏదో వేలాడుతూ ఉండేది. ఇట్లాంటి వాళ్ళకి మాత్రం యేసుప్రభు వాళ్ళతో మాట్లాడతారు. అక్కడ వాక్యం చెప్తున్నట్టుగా మనకి ఇందులో ఉంటే యాక్చువల్గా అక్కడ డిస్కషన్ జరుగుతుంది. వీళ్ళుంటే వాక్యం చెప్పనిస్తారా? మీరు మంచోళ్ళు కాబట్టి నేను చెప్పేది వింటున్నారు. వాళ్ళు వాక్యం చెప్పని ప్రతిదానికి పొల్లే, ఇదేంటి అదేంటి ఇదేంటి. ఆ టైంలో ఈ నలుగురు పైకెక్కి మొత్తం ఖాళీ చేస్తారండి. ఖాళీ చేసి మంచంతో పాటే యేసుప్రభు ముందు దింపేశారట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమనాలంటే నలుగురు స్నేహితుల్ని నేను అనుకుంటాను, నేనే కనుక ఒక స్నేహితుడిని అయితే, బ్యాడ్ లక్కరా, నువ్వు అంటేనే ఉన్నావు, వద్దురా. ఎవడు ఆ మంచం మీద ఉన్నవాడు ఏమంటాడు? వద్దురా, నేను పాపిని, వద్దురా, నాకు ఇది తగును, వద్దురా అంటున్నావు. కానీ మేము తీసుకొచ్చాం, కానీ నీ బ్యాడ్ లక్కరా. ఫుల్ ప్యాక్ అయిపోయింది. చూద్దాం మళ్ళీ సాయంత్రం ఖాళీ అవుద్దేమో. యేసుప్రభు ఉన్నంత వరకు ఖాళీ అవ్వదు. ఒకవేళ సామాన్య జనులతో ఖాళీ అవ్వకపోయినా, ఇదిగో ఈ విమర్శకులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఎప్పుడు ఆయన చుట్టుముట్టేసి ఏమంటాడా విమర్శించేద్దాం, ఏం చేస్తాడా అదే ఉండేవారు. కనుక నాలాంటిడైతే సర్లే, నీ బ్యాడ్ లైక్, నువ్వు కూడా వద్దంటున్నావు కదా, వెళ్ళిపోదాం అని అనుకో. కానీ నలుగురు అలా కాదు, నువ్వు నోరు మూసుకో, అవసరం నోట్లో గుడ్లు కుక్కేస్తాం, నేను మాట్లాడకు. ఎవరిని? ఆ పక్షవాయు కలిగిన. ఎందుకు ఇలాగ అన్నానంటే, మొత్తం మీద పైకి మంచంతో మనిషిని పైకి లాగటం అంటే సులువండి? చాలా కష్టం. లాగేశారండి. లాగేసి కన్నం చేశారు, దింపేశారు ప్రభు ముందు. దింపేటప్పటికి ప్రభు వాణ్ణిగా చూసేది ఎవరిని చూస్తున్నాడు? ఆ పైన నలుగురిని చూస్తున్నాడు. ఆహా, వారిని చూసి సంతోషపడిపోయాడు ప్రభు. వారి విశ్వాసమును చూచి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు వారి ఆ నలుగురు విశ్వాసం, వీడి సంగతి ఎలాగున్నా ప్రభు తెలుసు, కానీ వారి విశ్వాసం చూసి అంటాడు, వాళ్ళని చూసి నలుగురు 1 2 3 4 వాట్ ఏ గ్రేట్ ఫెయిత్, ఎంత గొప్ప విశ్వాసం
నీ పాపాలు క్షమించబడ్డా. ఈడు ఎందుకు వణుకుపోతున్నాడు? పాపి. నేను యోగ్యుణ్ణి, పక్షవాయువు కలిగిన పరిస్థితికి నేను యోగ్యుణ్ణి, ఎందుకురా నన్ను దింపుతారు, ఆయన ముందు నేను కనపడలేను అని ఉరుకుపోతుంటే వాళ్ళ విశ్వాసాన్ని చూసి వీడుతా అంటున్నాడు, ప్రభు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. ఇక్కడ ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు అంటే ఆ నలుగురు అంటే ఏమున్నాయి మనకి, ఏమండి ఏ గుర్తొచ్చేస్తాయి. ఎవరా నలుగురు? నిజంగానే నలుగురు. మన జీవితానికి నలుగురు ఉంటారండి. ఏమండి ఎవరో ఒకళ్ళు మనల్ని సపోర్ట్ చేసి, బలహీనతలో బలం ఇచ్చి కదండి, మనం కృంగిపోయినప్పుడు భుజం తట్టి అంటే నలుగురు. వారి నలుగురు యొక్క విశ్వాసాన్ని బట్టి ఈ పక్షపాయువు కలిగిన పాపములు క్షమించబడి ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి మనము నిజంగా నేను అంటాను, మనం ఆ నలుగురిలో ఒకళ్ళు మనం అయితే ప్రభు ఏమన్నాడు, నీ విశ్వాసాన్ని చూసి దేవుడు ఎవరినైతే మనం తీసుకొచ్చామో, ఏమండి ఇప్పుడు చరణ్ ఉన్నాడు, రామ్ చరణ్, అప్పారావు గారు ఉన్నారు, వారిద్దరూ కలిసి మొత్తం మీద ఎంతో కష్టపడి నాగేశ్వర గారిని తీసుకొచ్చారు. సో ప్రభు ఎవరి విశ్వాసాన్ని చూస్తున్నాడు? ఇదిగో వీళ్ళిద్దరు విశ్వాసాన్ని చూసి ఆయన్ని కనికరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ప్రభుకి ఎంత ఉన్నతమైన ప్రణాళికో. ఆయన సంగతి ఆయన ఎప్పుడు రాలేదు, కానీ వారిని ఆయన చూడకుండా వీళ్ళిద్దరి విశ్వాసం చూసి ఆయన కనికరించి బాగు చేసి స్వస్థపరిచే దేవుడు. ఏమంటే ఇంత కృప కలిగిన దేవుడు. ఆయన రెడీగా ఉన్నాడు. మనం చిన్న పని చేయిస్తే మన పనిని ఆశీర్వదించి ఎవరినైతే మనం పరిచయం చేసాం ప్రభువుకి, వారిని స్వస్థపరచడానికి ఈజ్ ఆల్వేస్ రెడీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. మనం ఆ నలుగురుగా ఉంటే ఏమండి ఎక్కడ ఎవరైనా ఇక వీడు అడిగాడో లేదో, అని అనుకుని తీసుకెళ్ళండిరా ప్రభు, లోకల్లోనే ఉన్నాడంటే యేసు ప్రభు, కొంచెం తీసుకెళ్ళండిరా అని ఉంటాడని అనుకోను నేను. ఒకవేళ అంటే మంచిదే, కానీ వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్లారు? ఏది ఏమైనా ఆయన కాళ్ళ ముందు పడేస్తామరా నిన్ను వీడు అన్నారు, అలాగే కాళ్ళ ముందు దింపేశారు. అంతే ప్రభు అంటాడు. రైట్. ఆ నలుగురు గురించి ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వద్దాం. ఆ వ్యక్తి పరిస్థితి పాపి. ఏమండి పాపి, ఎంతో కృంగిపోతున్న పరిస్థితుల్లో ఫస్ట్ అన్న మాట ఏంటంటే, ఇప్పుడు తనకు ప్రథమ సమస్య ఏంటి అసలు? పక్షవాయువు కదండి. పైకి కనబడేది రోగం, పక్షవాయువు. కానీ ప్రభు కనబడింది ఏంటి? ద రీజన్, కారణం ఏంటి? ఆ పక్షవాయు శరీరానికి కలిగిన అస్వస్థత గల కారణం ఏంటి? అది కనబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నేను దీన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. మనం ప్రభు దగ్గరికి వస్తేనండి, ఆయన కాళ్ళ ముందు పడితేనండి, ఆయన ముందు పడితేనండి, మనకు కనపడింది ఏదో రోగం ఉంది, లేకపోతే ఇది లాగుతుంది అది లాగుతుంది కంటే అసలు మూలం ఎక్కడో, అంటే ఆ పక్షవాయు కలిగిన కారణం ఏంటంట? పాపం. కనుక ముందు ప్రభు ఏం చేశాడట? నీ పాపాలు క్షమించబడ్డాయి. నేను అంటాను, నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటే వాడు అనుకుంటాడు, చాలు తండ్రి, చాలయ్యా, ఎంత దౌర్భాగ్యనో నాకు తెలుసు, ఎంత పనికి మాలిన వాడినో తెలుసు, కానీ నువ్వు నా పాపాలు క్షమించావే చాలు, నాకు ఇలాగ పక్షవాతం ఉన్నా పర్వాలేదు. దేవునికి స్తోత్రం అనుకోడంటారా? ఏమంటే తన భయం అంతా పక్షవాతం గురించి కాదు. అమ్మో పాపిని 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 ఎలా వెళ్తాను ప్రభు దగ్గరికి? కానీ ప్రభు దగ్గరికి వెళ్ళంగానే ఆయన చేసే పని ఏంటంట, ఎవరైతే నిజంగా పశ్చాత్తాప్తులు అవుతారో వారిని క్షమించడానికి ప్రభు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఒక రాయబడిన మాట, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఎవరైనా నా పాపాలు ఒప్పుకోవాలి, ఇక నా పాపాలు ప్రభు దగ్గర అడిగి క్షమాపణ పొందుతాను, ఇక నేను ఒక ప్రత్యేక జీవిస్తాను అనుకుంటే చాలు. మీరు ఒప్పుకోకపో ముందే ఏం చేస్తారంటే ప్రభు క్షమించేస్తారట. దేవుని మహిమ కలిగిన ఎంత మంచి దేవుణ్ణి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామండి మనం, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం. అనుకుంటే చాలు అంటాడు ఆయన, అనుకుంటే చాలు. కీర్తనకాడు అంటాడు, నేను నా పాప దోషములు ఒప్పుకొందును అనుకుంటేని నీవు నా పాపాలు పరిహరించావు అంటాడు. ఇంత మంచి దేవుని మనం నిర్లక్ష్యం చేయొద్దు. రైట్. కనుక ఇతను అనుకున్నాడు నా పాపాలు, చాలా సిగ్గుపడుతున్నాడు. ప్రభు మొట్టమొదట తన పాపాలు క్షమించమని. ఏమండి నీ పాపాలు క్షమించబడ్డాయి. సో రోగానికి లేదా శారీరక రోగానికి మూలమైంది ఏంటో దాన్ని ప్రభు బాగు చేశాడు. చూడండి, కొంతమంది డాక్టర్లు ఉంటారు, బాబు నీ చేతికి గాయమైందా? ముందు డాక్టర్ చెప్తాడు, ఆ చెయ్యి మొత్తానికి కోసేసి పిండేసి ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. హాయ్ ఇదేం డాక్టరు? అలాగొద్దు. మంచి డాక్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేయక్కర్లేదు, జస్ట్ స్ప్రే చేస్తాను, అప్పుడప్పుడు డ్రెస్సింగ్ చేస్తాను, ఏం కొయ్యక్కర్లేదు తీయక్కర్లేదు అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుద్ది కదండి?
సో మూలాలు వెతకరు. అదే కొంతమంది డాక్టర్లు ఉంటారు, అస్సలు కారణం ఏంటి, దీనికి కారణం ఏంటని వెతికే. నేను అంటాను, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మూలాలు బాగు చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎక్కడైతే ఇబ్బంది వల్ల ఇంత బలహీనత వచ్చిందో దాన్ని సరిచేసామనుకోండి, ఏమైపోద్ది, ఆటోమేటిక్ ఈ బలహీనతలన్నీ పోతాయి. సో ఇంత మంచి దేవుణ్ణి మూలాలు వెతికి, మూలాలంటే అర్థమవుతుంది కదండి, అసలు కారణాలు వెతికి దాన్ని సరిచేసే దేవుణ్ణి ఎప్పటికీ మనం విడిచిపెట్టకుందుము గాక. ఆమేన్. రైట్. సో ఇతను బాగు చేశాడు, మూలాన్ని బాగు చేసి అంటాడు కదా. అంటే ఆ తర్వాత సీన్ తర్వాత ముందు నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అనిన తర్వాత ఇంకా కొంచెం డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత డిస్కషన్లో వేరే క్యారెక్టర్లు మనం చూస్తాం. కానీ ఇప్పుడు అంటాడు ప్రభు, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటంట, ఎవరో పైకి లాగి కష్టపడి మేకులు తీసి ఆ పెంకులు తీసి కింద దింపితే ఇప్పుడు ప్రభు అంటాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ మంచం ఎత్తుకుని వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అంటే వాడు లేచాడు. లేచి ఆ పరుపు ఇలా మంచంలో పట్టుకున్నాడు, వెళ్ళేపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అలాంటి స్థితి అంటే ఎంత దీన స్థితి అయినా ప్రభు కాళ్ళ ముందు పడితే, నేను పాపిని అనే హృదయం నిండా మనకు ఆ పశ్చాత్తాపం అంటే కొంతమందికి అర్థమవుతుందని భయం నాకు. ఏమండి, అంటే నేను పాపిని అనే గ్రహింపు మనకు వచ్చి, అమ్మో ప్రభు పరిశుద్ధుడు, ఆయనలో ఏ కళంకం లేదు, ఆయన పరిశుద్ధుడు అని గ్రహించి మనం ఆయన దగ్గరికి పశ్చాత్తాపంతో వస్తే మనల్ని క్షమిస్తాడు. సరికదా, ఎంత దీనస్థితిలో వచ్చామో దాన్ని మార్చి ఏంటంట, ఏదైతే ఎంతవరకు మనల్ని భరించి కష్టపడి పైకి తీసుకెళ్ళి దింపారో అదే మంచాన్ని భుజాన్ని వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడట. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అక్కడ ఉంచుకోవచ్చు కదా కాసేపు. సరే, మంచం పక్కనట్టు కాసేపు కూర్చో. నేను ఏమన్నాను, నాగేశ్వర గారు వస్తే మీరు వెళ్ళిపోకండి, అప్పుడే ఎంత ఓపిక ఉంటే అంతసేపు కూర్చోండి అన్నాను. కానీ ప్రభు ఇక్కడ ఏమన్నాడు, నువ్వు బ్యాగ్ ఇచ్చుకుని నీ మంచం ఇచ్చుకుని వెళ్ళిపోయా. నీ మంచము పరుపు అని ఇక్కడ ఉంది, మిగతా 2 సువార్తలు మంచం దింపారు. సో మంచము పరుపు మీద మంచం మీద పరుపు లేకపోతే కష్టమే కదా. ఆ 2 పట్టుకుని వెళ్ళిపోమంటే అస్సలు నడవలేనివాడు ఫుల్లీ ఆరోగ్యం అయిపోయాడు. దేవుని మాటలు ఏముందట, సంపూర్ణ స్వస్థత ఉంది. దేవునికి మహిమ కలుగును. సంపూర్ణ స్వస్థత ఉంది. సో ఆయన ఇచ్చిన సంపూర్ణ స్వస్థత ఫుల్లీ తన వయసుకు తగ్గ ఎనర్జీ మళ్ళీ వచ్చేసిందండి. ఏదైతే ఆ భాగాలన్నీ పోయినాయో ఎంత అద్భుతం చూడండి. ఒకసారి మనకు అంతెందుకు, ఒక కట్టేస్తారండి, చిన్న చెయ్యి బెనికినా ఇరిగినా కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అసలు సమస్య 30 రోజులు ఉంచుతారు, 3 వారాలు 4 వారాలు అంటారు. ఆ తర్వాత ఈ చెయ్యి రాదండి. ఎందుకంటే సుమారు 30 రోజులు 40 ఉంచేసిన తర్వాత అవ్వదు. దానికి ఫిజియోథెరపీ చేసి తోమి అయినా వంకరగానే ఉంటుంది. ఏమంటే కొన్నిసార్లు అశ్రద్ధ చేస్తే. కానీ ఇక్కడ ప్రభు అంతకాలం నుంచి పక్షవాయువు కలిగిన రోగి ప్రభు మాటలు ఏముందంట, స్వస్థత ఉంది, తిరిగి సంపూర్ణ విడుదల, ఫుల్లీ ఎనర్జీ అయిపోయి ఆ మంచం పరుపు పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎందుకు ఉంచలేదు ఇక్కడ, వెళ్ళిపోమన్నాడు కదా, వాడిని ఎందుకు ఉంచలేదు ఇక్కడ? ఏమండి, ఇక్కడ జరిగేది సువార్త కాదు, అక్కడ జరిగింది సువార్త కాదు, ఇక్కడ జరిగేది సువార్త. ఆ రోజు జరుగుతుంది ఏంటంటే, వీళ్ళు ఎవరున్నారు, ఈ ఎదర్ లైన్లో ఉన్నారు కదా, వీళ్ళు వెనకాలలో మాట్లాడినెవరు, ఎవరిని బాగుపడినెవరు, ఇలాంటివి జరిగితే మీకు సరే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మరి నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరంటే శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు. వీళ్ళ గురించి నేను ఒక 5 నిమిషాలు చెప్పాలి. ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు దింపారు ఆయన్ని. దింపిన తర్వాత దింపంగానే వారి విశ్వాసాన్ని చూసి నీ పాపాలు క్షమించబడ్డాయి అనగానే వీళ్ళ కోపం వచ్చేసింది. ఎవరికి? వైట్ డ్రెస్లో ఉన్న, వైట్ డ్రెస్లు అంటే మేము వైట్ డ్రెస్లు వేసుకొచ్చాం కాదు, ఆ రోజు ముందు లైన్లో కూర్చున్న ఈ శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళు ఎవరంటే పెద్దోళ్ళు అండి. వాళ్ళ కోపం వచ్చి, ఇదేంటి పాపాలు క్షమించబడ్డాయని చెప్పేయడానికి ఆ దేవునికే కదా అధికారం ఉంటా, ఈయనకి ఎక్కడుంది అనేసి లోపల ఊరికే కోపలు కొలకొలకొలు మాడిపోతుంది. ఏమండి, ఇప్పుడు మీరు ఏమనుకుంటారని చెప్పను, నేను ఏం చెప్తాను, మీరేమనుకుంటారు నాకేం తెలుసు. కానీ ఆ రోజు యేసు ప్రభు అక్కడ ఉన్నారు. హీ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకు ప్రతిదీ తెలుసు. వారు లోపల అనుకున్నారు, రామ్ చరణ్, ఇంకో స్టీఫెన్, జోసెఫ్ గారు, వీళ్ళందరూ వైట్ బట్టలు వేసుకున్నారు కదా, వీళ్ళందరూ లోపల అనుకుంటున్నారు, ఏంటన్నా ఆడెవనో దించితే నీ పాపాలు క్షమించబడి, ఈయన కానీ దమ్ము ఎక్కడదే, పాపాలు క్షమించేస్తాడా, అది దేవునికే కదా ఉండేది,
ఈయనవాడు అలాగ అనేయడానికి అనేసి లోపల మళ్ళీ పక్కోళ్ళతో కూడా మాట్లాడట్లేదు. అందరిది అదే మైండ్. ఆ ఎదరు కూర్చున్న 2 లైన్లు వాళ్ళు, 2 లైన్లు 3 లైన్లు మొత్తం అందరూ అదే మైండ్ అనేసుకుంటుంటే ప్రభు ఒక నవ్వాడు. ఇలా అనుకున్నారు, ఎవరిని చూసి? నన్ను వాళ్ళందరిని చూశాడు రౌండ్ వేసి. ఎందుకు అలాగ అనుకుంటున్నారు? వారు హృదయపు తలంపులు ఎరిగి. అంటే యేసు ప్రభుకి ఏం తెలుసు అంట? ఏమండి, మన హృదయములోని తలంపు, ఊహ, ఎన్ని స్టేజ్లు అది? ఊహ, తలంపు, ఆలోచన, ఇంకేమనుందా? ఉద్దేశం. అంటే ఇవన్నీ హృదయంలో పుట్టాయి. ఇవన్నీ తెలుసంట ప్రభుకి. ఇంకొక మాట ఉంటుంది, పాతాళము అగాధ కోపం ఆయన కనపడుతున్నాయి. ఏంటంటండి, పాతాళం ఎక్కడుందండి? ఎక్కడో లోతుగా ఉంది. అగాధ కోపం కనపడుతుంది. నరుల హృదయాలు మరి తేట కనపడతాయి కదా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మన అందరి హృదయాలు, ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో నాతో సహా అందరి హృదయాలు ప్రభుకి తెలుసండి. ఏమండి, అందరి హృదయాలు తెలుసు ప్రభుకి. మనందరి హృదయాల గురించి అక్కడ ఆల్రెడీ లిఖించబడుతూ ఉంటుంది. ఆ రోజు ప్రభు కాబట్టి అడిగేశాడు. ఈరోజు నేను అడగలేను, కానీ పరిశుద్ధాత్మ మాత్రం స్టీఫెన్ ఇలాగ ఆలోచిస్తున్నాడు, ఎవరు దానియేలు గారు ఇలాగ ప్రతిదీ కూడా ఆయన రాసేస్తాడు. అది దేవునికి మహిమకరంగా అయితే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఇక్కడ అదే జరిగింది. ఏం జరిగిందంట? వారు హృదయాలోచనలు ఎరిగాడు. ఎందుకు అలా మాట్లాడతారు? అరే, పాపములు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడింది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, పాపాలు క్షమించటానికి ఎవరికి అధికారం ఉందట? మనుష్య కుమారునికి అధికారం ఉంది అన్నాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు ఎవరు? మనము చెప్పాలి. ఎవరండి మనం? మనం మనుషుల కుమారులు కదండి. ఆయన స్త్రీకి పుట్టినవాడు, మనం మనుషులం. ఏమండి, ఆయన దేవుని కుమారుడు, మనం మనుష్య కుమారులం. ఆయన మనుషుడుగానే సంపూర్ణ మనిషిగా వచ్చాడు. ఆయన అంటాడు, పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడింది అంటాడైనా. సరే బ్రదర్స్, మీరు లోపల చాలా బాధపడిపోతున్నారు, కులకులు ఆడిపోతున్నారు కదా. ఓ పని చేయండి, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ మంచం ఎత్తుకు నడువు అని చెప్పగలుగుతారు మీలో ఎవడన్నాను? ఎవరినన్నా? ఇప్పుడు పక్షవాయు కలిగిన వచ్చాడండి, ఎలాయా నీ పాపాలు క్షమించబడే, నువ్వు లేచి పరిపెత్తుకు వెళ్ళిపో అని చెప్పగలుగుతారా? అలా చెప్పగలిగితే ఈ మిద్దె ఎందుకు ఎక్కాలి, పైకి ఎందుకు ఎక్కాలి? వెళ్ళి తీసుకొచ్చేటోడికి మీరున్నాను సార్ నేను వెళ్తాననేసి బెన్ని వెళ్ళి లేరా వెళ్ళిపో అనేద్దరు కదా. అనలే, వాళ్ళకి సీన్ లేదు. ఎందుకని? వాళ్ళు ఎవరాళ్ళు? ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు. ఓన్లీ బయట ఆడంబరాలకే తప్ప మమ్మల్ని బాగా చూస్తున్నారా? ఏమనుకుంటున్నారు నా గురించి? నా పెర్ఫ్యూమ్ గురించి ఏమనుకుంటున్నారు? ఏమండి, నా డ్రెస్ బాగుందా, వైట కొంచెం మచ్చుందా, సరిగా మా ఆవిడ ఉతకలేదు, ఈసారి తీసేస్తాను అది. ఇలాంటి అంటే వాళ్ళంతా ఏంటంటే బయట వాళ్ళ కొరకు చచ్చిపోయేవాళ్ళు. బయట వాళ్ళు చచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? ఏం చేసినా ఎదుటోళ్ళ కొరకే. వీళ్ళు ఆడంబరంగా సంత వీధుల్లో స్తుతులు. ఏమంటారంటే సంత వీధులు, ప్రైజ్ లార్డ్ సోర్తమ్మ గారు ప్రైజ్ లార్డ్ అంటారంట వీధుల్లో. అంటే దేవుని కనపరచడం కాదు, మేము పరిశీలము ఇలా పాపం వాళ్ళ గురించి ఇంకా ఒకసారి మనం ధ్యానం చేసాం, శాస్త్రులు పరిశీలన గురించి ధ్యానం చేసాం. అంత ఆడంబరాల దగ్గర ప్రభు ఎక్కడ ఉంటాడు? ఎవరైతే తాము తగ్గించుకుని ఆయన గణపరచ ప్రయత్నం చేస్తారో అక్కడ నివాసం ఉంటాడు. చదివించారు కదా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలం నివసించేవాడే ఆయనను దీనులను బలపరచడానికి నలిగిన వారి వద్ద, దీన మనసుగాలి వద్ద నివాసం ఉంటాడు. కనుక దీనుల దగ్గర ఉంటాడు కానీ అనే స్థల పైకెత్తే వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఇంకొక మాట గమనించండి, మనం ఏది చేసినా ఇంకా అంటాడు కదా, మనం భోజనం చేసినా, పానం చేసినా, బట్టలు వేసుకున్నా, ఏం చేసినా దేని కొరకు వేసుకోవాలంట? ఆయన మహిమ కొరకే. ఆయన మహిమ కొరకే వేసుకోవాలంట. వేరే కారణం ఏది ఉండకూడదటారు. అప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. ఏమండి, ఒక పాట పాడిన దేవుని మహిమ కొరకే, మ్యూజిక్ ప్లే చేసిన దేవుని మహిమ కొరకే, ఆరాధన చేసిన మన టార్గెట్ అంతా ఏమండాలంటే ఆయన గొప్ప చేయటారు, ఆయన సన్నిధికి వెళ్ళినా ఆయన మహింపరచ. ఇలాగ ఉన్నప్పుడు మన స్తుతి దేవునికి, మనకు నిజంగా మన ద్వారా ప్రభు మహిం పొందుతారు, ఆయన మనలో ఆనందించగలుగుతారు. కాకుండా ఇంకేవేవో వాటి కొరకు ఈ శాస్త్రుల పరిచయాలు లాగా మనం ఉంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇంతగా ప్రభు అన్నాడు వాళ్ళని, మీరు ఏం చేయగలుగుతారా? నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తున్నాడు అని చెప్పగలుగుతారా? మరి చెప్పలేరు కదా. చెప్పలేనప్పుడు నేను చేస్తున్నప్పుడు చూసి సంతోషించి ప్రభువా నువ్వు దేవుని కుమారుడిని ఎందుకు అనలేరు? అనరు. ఎందుకనరు?
లెక్క ప్రకారం ఈయన కంటే గొప్పవారు వీరు. శాస్త్రులు, పరిసయ్యులు, అధికారాలన్నీ వాళ్ళే, సమాజ మందుల అధికారం వాళ్ళదే. అబ్బా, వాళ్ళ సిట్ అంటే లోకమంతా, ఆ దేశమంతా సిట్టే, స్టాండ్ అంటే స్టాండ్, అంత అధికారం కలిగిన వారు. కానీ ప్రభు ఏమో అది అంతటిని కొట్టేసి మనుషుల్లో తిరుగుతూ ఆయన అందరికీ అందుబాటులో దేవుని ప్రేమను చూపించాలి. ఇది వాళ్ళు చూపించే దేవుని ప్రేమ కాదు అని అక్కడి నుంచి వచ్చిన ఆయన, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ యేసు క్రీస్తే లోకానికి ప్రేమను చూపించాడు. నలిగిపోయిన వారిని చూసి నలిగిపోయాడు ఆయన, కురింగిన వారిని చూసి ఆయన ఎంతో కదండి దుఃఖపడే వారిని చూసి దుఃఖపడ్డాడు. ఇది పరిస్థితి. లోకానికి క్రీస్తు ప్రేమను చూపించాడు ఆయన. రైట్. నేను ఎందుకంటానంటే ఆయన మనుష్య కుమారునికి అధికారం ఇచ్చాడు. రైట్, అధికారం ఇచ్చాడు అని చెప్తూ ఒకసారి మీరు 20 యోహాను సువార్త 20 అధ్యాయంలో మనుష్య కుమారునికి అధికారం ఉంది. సో ఇంకెవరికి అధికారం ఉందో చూద్దామా? 20 అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఎవరి పాపములు క్షమించును. దానికంటే ముందు కొంచెం నేను ఆ పేర చదువుతున్నాను, దయతో గమనించండి. ఆదివారం సాయంకాలంన మీరు జాగ్రత్తగా వినండి. శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాను. ఏమండి, నాకు ఈరోజు టార్గెట్ నాగేశ్వరరావు గారు. చాలా కాలం తర్వాత ఆయన ఇదే ఫస్ట్ టైం చూడటం, చక్కగా నవ్వుతూ మనల్ని ఫాలో అవుతున్నారు. ఇంటి తలుపులు మూస్తున్నాయి అంటండి. వీళ్ళేం భయపడుతున్నారు. అంతకుముందు జరిగింది ఏంటంటే ఈ యేసు ప్రభువునే చంపేసి సిలువుకి ఎక్కించి చంపేసిన తర్వాత సమాధిలో పెట్టేశారు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. బాడీ ఎక్కడ లేదు, తిరిగి లేచాడు. మనం ఆరాధిస్తున్న చనిపోయి తిరిగి లేచిన దేవుణ్ణి. ఏమండి, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత ఈ శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు, ఈ 11 మంది శిష్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక గదిలో ఉండి భయపడిపోతున్నారు, తరుముతున్నారు. ఎరే అది శిష్యులేడరా, ఆయన చంపేశాము, వాడు శిష్యులేరి అని వెతుకుతున్నారు. ఆయనేమో తిరిగి లేచాడు కనుక ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉంచండి, పర్లేదు, మీకు చల్లగా ఉండాలని మా కోరిక. ఏమండి, ఈ శిష్యులను చంపేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ వెనక బ్యాక్గ్రౌండ్ లైట్స్ తీసేయండి. చంపేయడానికి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళందరూ గదిలోకి వెళ్ళి తలుపు పెట్టేసుకుంటే వారి మధ్యకి యేసుప్రభు వచ్చారు. ఎలా సాధ్యమవుద్దండి? చనిపోయి తిరిగి లేచిన క్రీస్తుకి ఈ తలుపులు ఆపవు. దేవునికి స్తోత్రం. ఎవరికి సందేహం ఉండకుండాను గాక. చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభుకి ఈ గోడలు, తలుపులు ఆపలేవు. ఎందుకంటే ఆయన శరీరము ఈ క్షయమైన శరీరాన్ని నుంచి అక్షయతను ధరించుకుంది కనుక, మహిమ శరీరము ఇవేమి ఆపవు కనుక తలుపులు వేస్తుండగా ఆయన వచ్చేసిన తర్వాత ఒక సన్నివేశం జరిగింది. ఏంటంట, మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఆయన ఇలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువుని చూసి సంతోషించారు. ఆయన చూపించి, ఇదిగో నన్ను మేకులు కొట్టారు కదా, ఇవిగో చూడండి, నా కాళ్ళు చూడండి, తల కిరీటం పెట్టారు కదా చూడండి, ఇదిగో పొడిచారు కదా చూడండి, ఇవన్నీ ఖాళీ చేసి చూపించేటప్పటికి అమ్మా ప్రభువా నువ్వే, దెయ్యం అనుకున్నారు వాళ్ళు, నీవే ప్రభువా అని అన్నారు. అనిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన ఈ మాట చెప్పి మళ్ళీ మరొకసారి అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను అని వారితో చెప్పాడు. దేవుని స్తోత్రం. రెండోసారి మీకు సమాధానం కలుగుగాక ఎందుకన్నారు చెప్పండి? ఏమండి, శిష్యుల్ని తండ్రి నన్ను ఎలాగైతే లోకంలోకి పంపించాడో నేను మిమ్మల్ని పరిచర్యకు పంపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. సో వారినే పంపించాడా, మనల్ని కూడా పంపించాడా? ఏమ్మా రాదా? ఆ శిష్యుల్నే పంపించాడా, మనల్ని కూడా పంపించాడా పరిచర్యకి? కదా. ఏంటంట మన టార్గెట్ ఏంటి? ప్రభు ఉద్దేశంలో మనము సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులను ఏం చేయాలంట? అందరూ అనండి ఒకసారి, మరొకసారి. శిష్యులు ఎవరు? నువ్వు భాను, తేజ. భాను ఒక శిష్యుడు, అంజుబాబు గారి శిష్యుడు, బెన్నీ శిష్యుడు, నాగేశ్వరరావు గారు శిష్యులు, జోసెఫ్ గారు శిష్యులు. మనం అందరం ఏమవ్వాలట? శిష్యులుగా ఉండాలట. సో ఆ శిష్యుల గురించి చెప్తున్నాడు, మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను ఎలాగైతే ఈ లోకంలో పంపించాడో మిమ్మల్ని పంపిస్తున్నాను. సో మీరు కూడా వెళ్ళి ఏం చేయాలంట? మనం వెళ్ళి ఏం చేయాలంట? ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. గత వారం ధ్యానం చేస్తాం కదండి. ప్రభు ఆ 1000 దెయ్యాలు పట్టిన వ్యక్తిని అంతకుముందు బట్టలు కట్టుకునేవాడు కాదు వాడు. సో ఎప్పుడైతే బాగుపడ్డాడో, దెయ్యాలన్నీ వెళ్ళిపోయినాయో, కుదురుగా కూర్చున్నాడు ప్రభు పాదాల దగ్గర.
ఆ ఊరోళ్ళు అందరూ వచ్చి, బాబు నువ్వు ఊరు నుంచి వెళ్ళిపోవయ్యా, ఏంటి దెయ్యాలు వెళ్ళగొట్టమేంటి? దెయ్యాలు వెళ్ళగొట్టి దెయ్యం పట్టినోడు బాగు చేస్తే వాడు చక్కగా అంతకుముందు బట్టలు వేసుకున్నాడు కాదు, దెయ్యాలు పోయిన తర్వాత చక్కగా ఒబ్బడిగా కూర్చుంటే వాడిని చూసి భయపడ్డారట. భయపడి నువ్వు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో, మా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు. ప్రభు మళ్ళీ బయలుదేరిపోతే వాడు అంటాడు, అయ్యా నేను వచ్చేస్తాను, ఇక్కడ ఉండను. ఈ మనుషులు ఎలాంటి వాళ్ళే, దెయ్యాలతోటే ఆనందం. నన్ను దెయ్యాలు విడిచిపెట్టేసినవి, మిమ్మల్ని లోపల రానివచ్చు కదా, ఇంకా ఊరిలో బోల్డ్ దెయ్యాలు ఉన్నాయి కానీ రానివ్వట్లేదు, మీరు వెళ్ళిపోతాను, నేను కూడా వచ్చేస్తానంటే ప్రభు అంటాడు, నువ్వు రావద్దు. నీవు నీ ఇంటికి వెళ్ళి ప్రభు నీ పట్ల చేసిన కార్యాలు చెప్పు. దాన్ని ఏమంటారు? శిష్యుడు, సాక్షిగా ఇంటికి వెళ్ళి చెప్పమంటే అతను ఏం చేశాడు తెలుసా అండి? 10 పట్టణాలకు సువార్త అందించాడు. 10 పట్టణాలకి ఇదిగోండి దేవుడు నన్ను బాగు చేశాడండి. నేను వేల దెయ్యాలు ఉంటాయండి నాలో, బట్ట నూలు పోగుంచుకునేవాడు కాదండి, సమాధుల్లో తిరిగేవాడిని అండి. దాన్ని గుద్దుకుంటూ ఒళ్ళంతా రక్తాలండి, చూడండి పాత గాయాలు ఇలాగుండేయండి. ప్రభు వచ్చాడండి, ఒక రాత్రి అంతా ప్రయాణం చేసి ప్రొద్దున దిగాడండి. దిగేటప్పటికి నాలో ఉన్న దెయ్యాలన్నీ ప్రభు దగ్గరికి వెళ్ళినాయండి. ఆయన గద్దించాడండి. అవన్నీ 2000 పందులు దూరినాయండి. ఆ పందులు వెళ్ళి సముద్రంలో పడిపోయినాయండి, అవన్నీ చచ్చిపోయినాయండి. నాకు దెయ్యాలు వెళ్ళిపోయి సిగ్గేసిందండి, బట్టలు లేవు. వెంటనే వారిలో ఎవరో ఒక నాకు బట్టలు ఇచ్చారండి. కూర్చున్నాను, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. మా ఊరు వారందరూ వచ్చేసి ఆ పందులు చచ్చిపోయినాయి, నేను బాగుపడని సంతోషం లేదండి, ఆ పందులు చచ్చిపోయినాయి అనేసి యేసుప్రభుని పంపిస్తారండి. ఆ సాక్ష్యం నేనేనండి, నన్నేనండి బాగు చేశాడు. ఒరే నిన్ను చూడకపోవటం ఏంటి? చాలాసార్లు సమాధాలకు వచ్చినప్పుడు నువ్వు కనపడ్డావు, అమ్మో నేను చూసి ఎంత భయంకరంగా ఉండేవాడువో, పెద్ద పెద్ద కేకలు, రాక్షసులు. అమ్మా నిజంగా నిన్ను బాగు చేసినోడు దేవుడే. అలా 10 పట్టణాలకు సాక్ష్యం ఇచ్చాడండి. అంటే మనం బాగుపడిన మనము, లేకపోతే కృప పొందిన మనము, క్షమాపణ పొందిన మనము ఏమవ్వాలంట? శిష్యులుగా మార్చబడాలి, మౌనంగా ఉండకూడదు. ఇక్కడ మనం గమనిస్తే ఈ పేర మనం చేస్తే ప్రభు అంటే మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది ఏం చేశాడట? ప్రభు వారి మీద అని ఊదాడట. పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ప్రభు ఊదాడు వారి మీద. ఏం జరిగిందండి? వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని. తర్వాత మాట చదువుదామా? చదువు తల్లి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఏంటంట ఇప్పుడు యేసు ప్రభు ఆ పక్షవాయు కలిగిన ఎదరకు దింపితే ఏమన్నాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి, పోరా నీ మంచం ఎత్తుకుని అన్నాడు. సంతోషంతో వాడు మంచం పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ పాప భీతి పోయింది, ప్రభు నన్ను క్షమించడానికి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటాడు ఆయన, పరిశుద్ధాత్మను ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింపనిత్తురో వారి పాపాలు క్షమించబడతాయి. అంటే యేసు ప్రభుకేనా మనకు కూడా ఉందా అధికారం? సమాధానం లేదు. యేసు ప్రభుకేనా మనకు కూడా ఉందా అధికారం, పాపములు క్షమించే అధికారం? మళ్ళీ మాట్లాడట్లేదు, నాకు కొంచెం వాయిస్ పెరగాలని. యేసు ప్రభుకే ఉందా పాపాలు క్షమించే అధికారం? మనకు కూడా ఉందా? ఇంకా కొంచెం పెంచుతామా? మనకే ఉంది. మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించే అధికారము యేసు ప్రభుకు ఉంది, ఆయన మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి లోకం ఏమనుకుంటుంది మన గురించి అని అంటలేదు నేను, కానీ ఇంకో మాట ఉంది అక్కడ, మీరు ఎవరి పాపములు క్షమింపనిత్తురో వారి పాపములు క్షమింపబడును. మీ ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి. ఇంకోటి ఏంటంట, ఎవరి పాపాలైతే నిలిచి ఉండాలనుకుంటారో వారి పాపాలు నిలిచి ఉంటాయంట. ఇది కొంచెం బాధ అనిపిస్తుంది కదా. ఎస్, ఎవరి పాపాలు నిలిచి ఉండాలని మీరు అనుకుంటారో అవి నిలిచి ఉంటాయట. వీళ్ళ పాపాలు క్షమించబడాలంటే వారి పాపాలు క్షమించబడతాయి. ఎవరికి ఇచ్చాడు అధికారం? శిష్యులకి ఇచ్చాడు, మనకిచ్చాడు. పరిశుద్ధాత్మను ఊది పరిశుద్ధాత్మను పొందుడి. సో మీరు క్షమిస్తే క్షమించబడతారు, మీరు ఉండనిస్తే ఆ పాపాలు వారికి. ప్రభువుకే కాదు, మీరు మరొకసారి మనం ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన ఏ పనులు చేశాడో అవన్నీ మనకు అనుగ్రహించాడండి. అది శిష్యులంటే. కనుక ఇప్పుడు నేను మరొకసారి అటు వెళ్తున్నా. యేసు ప్రభు వాడిని ఎందుకు వెళ్ళిపోమన్నాడు? ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అంత ఏమంటారు దాన్ని, విమర్శ. ఇప్పుడు ఈయన ఇప్పుడే బాగుపడ్డాడు, కూర్చుని శ్రద్ధగా ఆయన మాట, అయ్యో
ఎంత గొప్పగా నన్ను క్షమించావు, నన్ను ఆరోగ్యపరిచిన సంతోషం ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ఏంటయ్యా ఎవడిచ్చాడు నీకు అధికారం, ఇలా ఓరికే మాట్లాడతారు. అప్పుడు తినేమవుతాడు, నన్ను బాగు చేసింది ఈయన, లేకపోతే పైనుంచి కింద దబ్బును పడేసేటప్పటికి నా మైండ్ సెట్ అయిపోయి బాగుపడిపోయినా. ఇలాంటివి చాలా ఉన్నాయండి. స్వస్థపడిన తర్వాత అబ్బాయి ప్రార్థన వల్ల కాదు, నిజంగా మరి ఏమనాలి. కనుక అట్లాంటి అవిశ్వాసానికి వెళ్తాడేమని, బాబు నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, ఇది విశ్వాసం, ఇది కాదు, మీరు కాదు, ఆ రోజు ముందున్న వాళ్ళు విశ్వాసం మోక్ కాదు, ఇది విశ్వాసము లేని మూర్ఖతరం వారు ముందున్నారు. కాబట్టి వీళ్ళకి ఎక్కదో, వీళ్ళ బ్రతుకంత అంతే, వాళ్ళ బ్రతుకంత అంతేనండి. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎప్పటికీ యేసుప్రభుని అంగీకరించలేదు. ఎవరైనా అంగీకరించి, ఒక ఆయన వచ్చాడు ధర్మశాస్త్రోపదేశకుడు, రాత్రి కూడా వచ్చి, ప్రభువా నేను కూడా నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది. కొంతమందికి భయం ఉండేది, నిజంగా ఈయన చెప్పేది కరెక్టే, అందరిలోనూ అడిగారు అనుకోండి, ప్రభువా నేను నిత్య జీవం, అరే బుద్ధి ఉందా లేదా, మనము ధర్మశాస్త్రం బోధించేది, ఆయన అడుగుతావేంటి, కుర్రకొంక ఇదంటారు కదా, అలాంటి చిన్న ఆయన అడుగుతాడు, బొడ్డోడు ఆయన అడుగుతారేంటి, మనము ధర్మశాస్త్రం బోధించేది ఆయన అంటారనేసి ఒకసారి రాత్రికాడ ప్రభు ఎక్కడో కూర్చుంటే రాత్రికాడ చాటుని వెళ్ళాడు పెద్ద ఆయన, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి, ప్రభు అంటాడు నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. ఏంటంట, బాప్తిసం పొందాలి, తిరిగి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అని చెప్పాడు ప్రభు. ఆయన కొన్ని డౌట్స్ వచ్చినాయి. అఫ్ కోర్స్ ఇక్కడ మనం అర్థమవుతుందండి, అంటే చెత్త డిస్కషన్లోనికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సువార్త ప్రకటించబడుతుందా, సంతోషంగా విందాము, వినిన వాక్య ప్రకారం మా జీవితాల్లో నెరవేర్చు ప్రభుని అడుగుదాం తప్ప లేనిపోని తగాదాలకు, ఏమండి చక్కటి మాట ఉంటుంది సామెత గ్రంథంలో, వ్యాజ్యాలకు మనం పోకూడదట. అదే అంటే అలాంటి మన జోలికి వెళ్ళొద్దు. రాజుని గనపరచు, దేవుని గనపరచు, అలాగూ చేయని వారి జోలికి పోవద్దు. లేనిపోని డిస్కషన్స్ పెట్టి నేను మనసును పాడు చేసేవాడి దగ్గరికి వెళ్ళొద్దు. చక్కటి సువార్త అందబడుతున్న ప్రదేశంలో వెళ్దాం, కొద్ది సువార్త విందాం, విని దాని ప్రకారం ప్రవర్తిద్దాం. కానీ ఆ దయ్యం పట్టినవాడు బాగుపడి ఎలాగ 10 పట్టణాలు సువార్తను అందించాడో మనం కూడా మన పరిధిలో కొద్దిమందికి సువార్తను అందిద్దాం. రైట్? కనుక ఆయన పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు ప్రభువుని గురించి కూడా ఒక నిమిషం ఆలోచించి నేను ముగించేస్తాను. ఏమండి, సో ప్రభు మన పాపాలు క్షమించగలిగిన సమర్థుడు. ఏమండి, ఎలాంటి వారైనా ఆయన దగ్గరికి వచ్చి ఇలాంటి పశ్చాత్తాపంతో ఆయన ముఖం చూడలేక కదండి, పేతురు కూడా ఒక రోజున ఏం చేశాడు, యేసుప్రభు అన్నాడు నీ వల్ల కొంచెం జరిగి నడపంటే నడిపాడు. నడిపిన తర్వాత వర్తమానం అయిపోయింది, దోనిలో ఉండే ఆయన వాక్యం చెప్పాడు. అయిపోయాక బ్రదర్స్ లోపల పదండి చేపలు పడదామంటే రాత్రి అంతా కష్టపడ్డామయ్యా ఏమీ దొరకలేదు అంటే, కుడి పక్కన ఏంటి, కుడి పక్కన ఎడమ పక్కన అన్నాడు. మళ్ళీ కుడి పక్కన ఎడమ పక్కన కాదు, ఓ ప్రక్కన ఏమన్నాడు, ఏమంటే రాత్రి అంతా కష్టపడ్డాం ఏమీ దొరకలేదు అని నువ్వు అంటున్నావు కదా, నువ్వు ఇక్కడ బాల్ చూస్తే నువ్వు ఏదో మంచోళ్ళగా ఉన్నావు అనేసి వేశారు. యేసుప్రభు చెప్పినట్టు గొప్ప చేపలు పట్టేసినాయి అంట. పట్టంగానే పేతురు ఏం చేశాడు, అయ్యో నేను పాపినని ఉరికి పారిపోతున్నాడు. ఇక్కడ సముద్రంలో ఉరికి ఈత కొట్టుకుంటూ దూరంగా వెళ్ళిపోతున్నాడు. నేను నీ దగ్గర ఉంటానికి కుదరదు, నేను పాపిని. ఏమండి, ప్రభు దగ్గరకు పాపి అని వస్తే అద్భుతంగా దేవుడు క్షమిస్తాడు. కానీ చాలామంది ఎలా వస్తారు, శాస్త్రులు పరిశీలిలాగా మేము చాలా పవిత్రులము. ఏమండి, పవిత్రులం అనే మాట ప్రభు దగ్గర అనకూడదండి. ప్రభు దగ్గర మేము పవిత్రులం అనకూడదు. ఎందుకని, ఆయన దేవుడు, ఆయనలో కళంకము కానీ ఏమి మచ్చ డాగు లేదండి. ఇంకా ఆయన చూడటానికి ఎవరు సరిపోరట. ఆయన దగ్గర నిత్యం ఉండే దూతలు కూడా ఆయన చూడలేకపోతున్నాయంట, అంత పరిశుద్ధుడు. కానీ మనం పరిశుద్ధపరచబట్టానికి ఆయన సన్నిధిలో ఉన్నాము. కనుక అయ్యా మమ్మల్ని కనుక మీరు పరిశోధించి చూసారా, ఏం కనపడతాయండి? దేవుడు మనల్ని పరిశోధించి చూస్తే ఏం కనపడతాయి? పాపాలు తప్ప ఏం కనపడవు, మన అవిధేతలు తప్ప ఏం కనపడవు, మన హృదయ పనికిమాల ఆలోచన తప్ప ఏమీ కనపడవు. కనుక అయ్యా అలా కాదు, మీరు పరిశుద్ధులు, నేను పాపిని, నన్ను కనికరించు. అదే మైండ్తో వచ్చాడు. తన పాపాలు క్షమించబడ్డాయి, తన రోగం ఎంతకాలం నుంచి పట్టి పీడిస్తుందో ఆ సహోదరుని వాళ్ళ మైండ్ ఏంటండి, ఇప్పుడు నలుగురు ఏమవుతారు, ఒరే ఈడ వెళ్ళిపోతూ ఉంటాడు, దేవునికి స్తోత్రం, వీడు పరుపు మంచపడు వెళ్ళిపోతుంటే అరే ఆగరా అంటే, ఎందుకు ఆగుతాను, మీరు నన్ను అందుకోగలరని చూడండి. వాళ్ళు పరిగెత్తుకుని దిగాలి, దిగివాడు వెనకాల పరిగెత్తాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ నలుగురి యొక్క విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు. ఇక్కడ పశ్చాత్తాపంతో నిండిపోయిన ఆ రోగగ్రస్తుని బాగు చేశాడు, తన మనసు తనే ఎత్తుకెళ్ళిపోయేటట్టుగా. ఏమంటే ఇక్కడ ఒక విషయం, మన పరుపు మనమే ఎత్తుకోవాలండి, మన మనసు మనమే ఎత్తుకోవాలండి. మా పాస్టర్ గారు ఎప్పుడో మాట చెప్పేవారండి, మన పక్క మనమే మడత పెట్టుకోవాలండి.
లేవంగానే ఏమండి, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా, పురుషులు ఆవిడ ఎత్తుతుందిలే, ఆవిడ లేటుగా లెగిస్తే ఆవిడ మడతెడుతుందండి. ఆవిడ మనకంటే లేటుగా లేవదు కదండి, లేస్తుంది, ముందే లేస్తుంది. కనుక ఎవరు వెనకాల లేచారు? ఎవరైతే వెనకాల లేచారో వాళ్ళ పక్కల మడత పెట్టుకోవడం అనేది ఇప్పటి నుంచి నేర్పించండి. ఇక్కడ ఆ విషయం కూడా నేర్చుకోవచ్చు. మేము మొఖాలు చూస్తుంటే మేము ఎప్పుడు మడత పెట్టమంటే మా అమ్మాయి మడత పెడతా అన్నట్టు చూస్తున్నారు కొంతమంది కదా. అలా కాదు. ప్రభు ఎవరి మంచం వాళ్ళే పట్టుకెళ్ళిపోవాలంట, ఎవరి పరుపు వాళ్ళే ఎత్తుకుని వెళ్ళిపోవాలంట. నువ్వు వెళ్ళిపోరా, ఆ నలుగురు వచ్చి పట్టుకెళ్తారు అన్నాడా? నీ మంచం వాళ్ళకి హెల్ప్ చేశారు, కానీ పట్టుకెళ్లాల్సింది ఎవరు? ఈ మాట అంటే ఏ మాట? నాకు ఈరోజు ఒక జనరల్ పాయింట్ ఏంటంటే, మా పాస్టర్ గారు చెప్పిన మాట నాకు ఎంత ఇష్టం. ఆ మాట, ఎంత కష్టమైన కొంచెం టైం దొరికితే నా పక్క నేను మడత పెట్టుకోవడం ప్రయత్నం, అంటే పక్క అంటే దుప్పటో ఏదో ఉంటుంది కదా, అది మడత పెట్టుకోవడం ప్రయత్నం చేస్తానండి. మంచి అలవాటు అండి, పెద్దలు అయితే ప్రభు నేర్పిన క్రమం. కనుక ఇప్పుడు రామ్ చరణ్, నువ్వు కూడా నీ పక్క ఎవరు మడత పెట్టుకోవాలి? అందరం ఎవరైనా సరే మడత పెట్టుకుందాం. మంచి అలవాటు, ప్రభు నేర్పింది. నీ పరుపు నువ్వే పట్టుకెళ్ళిపోవాలి, నీ మంచం నువ్వే పట్టుకెళ్ళిపోవాలి. సో ఈ మాటలు ఆయన పేరే కనుక వాళ్ళందరూ. ఆ చివరి మాట చదవండి, మనం చదివిన భాగంలో మూడు భాగాలు. మత్తయి సువార్త 9:8, మార్కు సువార్త 2:12, లూకా సువార్త 5:26. ఒక్కొక్కరు కూడా చదివండి గట్టిగా. వాడు జనులకు చూచి భయపడి మనుషులకి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. ఏంటంట? మనుషునికి ఇట్టి అధికారం ఇచ్చిన దేవునికి భయపడ్డారట. అబ్బా, ఒక మనిషి అంటే వాళ్ళు మనిషి అనుకుంటున్నారు, మనిషే, ఇంత అధికారమా? అంత లేవలేనోడు పరిపెట్టుకుని వెళ్ళిపోంటే లేచి వెళ్ళిపోయాడా? దేవుని మహిమపరిచాడు. ఇంకో దిక్కున వాళ్ళు అంటున్నారు, ఈరోజు ఎంత అద్భుతం జరిగిందిరా, గొప్ప వింతలు చూచితిమి. ఎప్పుడైనా చూసాం ఇలాగా? ఏంటి, పైన పెంకులు తీసి మనిషిని, లేవలేని మనిషిని మంచంతో దింపేస్తే వాడిని పాపాలు క్షమించి వాడు మంచం వాడే పట్టుకెళ్ళేట్టు చేశాడు. గొప్ప వింతలు చూసితిమి. ఇంకో దిక్కున తక్షణమే వాడు లేచి చివరి మాట వెళ్ళింది. అదే చివర మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. అదే అంటున్నాను నేను, మనం ఇలాంటి కార్యాలు ఎప్పుడు చూడలేదు. 3 సువార్తల్లో కూడా ఎప్పుడు చూడలేదు ఇంత గొప్ప కార్యాలా. కనుక ఆయన పేరు ఏం పేరు చెప్పండి? ఆశ్చర్యకరుడు. ఈరోజు మనం గడిపిన దేవుని సన్నిధి, ఆయన పేరు ఎవరంట? మార్వెలస్ గాడ్, ఆశ్చర్యకరుడు. మన జ్ఞానానికి మించి గొప్ప కార్యాలు చేయగలుగుతాడండి. డాక్టర్స్ అనొచ్చు, సారీ బాబు ఇక రాదు, ఇక బాగుపడవు, ఇది అయిపోయింది, ఇలాంటిది అంటారు. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు, మరిన్ని అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఆయన ఎప్పటికీ ఘనపరచబడును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. దైవమా మీకు స్తోత్రం అయ్యా, నీ కృపకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు అయ్యా. పరిశుద్ధాత్మను ఊది మీరు ఎవరి పాపములు క్షమింపనిత్తారో వారి పాపములు క్షమింపబడును అన్నారు. పాపములు క్షమించడానికి మనిషి కుమారునికి అధికారం ఇచ్చిన దేవుడవు దేవా. విమర్శించట్లో ఏమీ పొందుకోలేదు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. కానీ